తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నిన్న ప్రమాణ స్వీకారం చేసి తర్వాత ఆయన అసెంబ్లీలో కూడా తెలంగాణ గురించి కూడా మాట్లాడడం కూడా జరిగింది. చాలా సంతోషం అనిపించింది. మన గవర్నర్ గారు వచ్చి రాగానే కింద పేపర్ చూసి చదువుడు కాదు, రేవంత్ రెడ్డి ముఖం చూసి చెప్పాలి, సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడాలి. ఇవన్నీ జరుగుతుంది వేరట, కానీ భారతదేశంలోనే తెలంగాణ టాప్ మోడల్ ఉందట. ఇటు కేరళ కానీ, తమిళనాడు కానీ, లేకుంటే అటు బీహార్ కానీ, గుజరాత్ కానీ, ఢిల్లీ కానీ, లేకుంటే సిమ్లా కానీ, ఇవన్నీ ఏ టాప్ మోడల్ లేవు. ఓన్లీ తెలంగాణ మాత్రం ఇప్పుడు మంచి రైజింగ్లో ఉందట. ఎవరెస్ట్ హైట్ అందుకు మీకు తెలుసా? 8,899 కిలోమీటర్లు ఉంటుంది కదా, అంత హైట్ ఎత్తులో మన తెలంగాణ రైజింగ్ ఉందట. ఎంత గొప్ప రైజింగ్ ఉందంటే మరి వచ్చి రాగానే ఈయన కూడా రేవంత్ రెడ్డి జోకుడు మొదలుపెట్టే. ఇట్లాంటి జోకుడు ఏందో కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ అభయహస్తం గుర్తు ఇప్పుడు అది గుర్తు కాదు, ఇప్పుడు తరాలు పట్టుకోవాలి. ఎవరింటి కాడికి వచ్చినా కూడా తలాలు ఇచ్చేయండి వాళ్ళకి. వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు మీరు తీసుకోవద్దు, మీ గిఫ్ట్లతో వాళ్ళు షాకులు అవ్వాలి. ఎంత జోక్కుంటామైనా కిలో బాటలు పెట్టుకుంటారా, 10 కిలోల బాటలు పెట్టుకుంటారా, ఇంకేమైనా ఆ జోకేటి కింద ఉంటే అవి కూడా పెట్టుకుంటారా అని చెప్పి ప్రజలు నిలదీయాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది. మీరే చూడండి, ప్రపంచానికే తెలంగాణ దిక్సూచి ఏ విషయంలో ఇల్లు కూలగొట్టుట్లా, రేవంత్ రెడ్డి కబ్జాలు చేసుట్లా, రేవంత్ రెడ్డి దోచుకునే విషయాల్లో 6 గ్యారెంటీలు మబ్బపెట్టి ఇల్లు గురించే కార్యక్రమాల్లో దేంట్లో దిక్సూచి, దేనికోసం దిక్సూచి, ఎవరి కోసం అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎడిపోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎరుగలుగుతా ఉంది. ఒంగని తొంగని ఏంది వ్యవహారం, ఏంది వ్యవహారం, ఇదెక్కడి కథ, ఇదెక్కడి లస్కులో వ్యవహారం, దిక్సూచిగా ఉందట. ఇట్లాంటి కింద పేపర్ పట్టుకొని చదవద్దు గవర్నర్ గారు, శుక్లా గవర్నర్ గారు. మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడాలా. మీరు రాష్ట్రానికి గవర్నర్ అయినప్పుడు ప్రజల పక్షాలు కూడా మీరు వైఖరిని వ్యవహరించాల్సిన అవసరం ఉంది, ప్రజల గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వచ్చి రాగానే మీ జోకుని నేను చూడలే ఎప్పుడు, అదే మొదటిసారి నిన్న మీరు వచ్చారు. ఈ తెలంగాణ దిక్సూచి అట, తెలంగాణ దిక్సూచిగా ఉండే ఇంతకుముందు 10 years దాకా ఉండే, ఇప్పుడు పోయింది. ఇప్పుడంతా జోకుడే వారమే వచ్చింది. మా తెలంగాణలో ఆ ఏబిఎన్ ఛానల్ ఒకటి మోదవారింది, ఒక వారానికి ఒకడేమో సామిగాలని, మహాన్యూసోడని, వీళ్ళందరూ కలిసి కొద్దిసేపు చంద్రబాబు నాయుడిని ఈతరాజుల, రేవంత్ రెడ్డిని ఈతరాజుల జోకుడికి మొన్న వేమనంద రెడ్డి కూడా పెట్టిరు. ఆ తూగుడుతోటి తక్కెడ ఇరిగిపోయేటంత బరువు వచ్చింది. వాళ్ళు సుబి చక్రవర్తులని, వాళ్ళు మంచిగా శివాజీ ఛత్రపతి, అదేవిధంగా సంభా ఇంకో కొడుకు ఎవరు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఉన్నట్టుగా అంత బంధుత్వం ఉండేది వాళ్ళనుకుంటా. ఆరు జోకుడు అయిన రోజులు కర్మ అనుకుంటే వచ్చినా కానీ మీరు జోకుడు మొదలైంది. అలా ఏమంటాడు, 2047 రైజింగ్ దిశగా అడుగులు. మీరు 5 ఏళ్ల తర్వాత మీ బతుకులేందో మీరు చూసుకోవాలి. మొదలు మీరు ఉంటారా, ఊసిపోతారా, మీరు ఏ జైల్లో ఉంటారా, మీ నాయకులు ఆడుంటారో అది కదా లెక్క పెట్టుకోవాల్సింది. 2047 దాకా అంటే మీరే ఇంకా 10 ఏళ్ళు ఉంటారా, ఇంకా 10 ఏళ్ళు ప్రజలు ఇచ్చేటట్టు ఉండరా? ఒక్కసారి గవర్నర్ గారు ఇదే మాట పట్టుకొని ఊర్లోకి వస్తే ఆయనకి ఇక్కడ లేని సన్మానాలు అయితే వరుస బట్టి నేను సన్మానం చేస్తా అంటే ఊరోళ్ళందరూ కలిసి సన్మానం చేసే కార్యక్రమం దిశగా బాధ్యతగా నడుస్తారు, ఎక్సలెంట్గా నడుస్తారు. మళ్ళీ ఏమంటాడు, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సృష్టి. మా రేవంత్ రెడ్డి లంక బిందులో జరుగుతలేవు. $3 ట్రిలియన్ యాను చేస్తాడు. ఆయనకు చక్కగా పేపర్ మీద పెట్టి ఓ 10 లక్షల మధ్యలో ఓ 10 లక్షలు, మళ్ళీ అందులో నుంచి 10,000, అందులో నుంచి 10 రూపాయలు, అందులో నుంచి 10 పైసలని మొత్తం లెక్క పెట్టి రాస్తే రేవంత్ రెడ్డి ఆ సున్నా చూసే కన్ఫ్యూజ్ అవుతాడు. అట్లాంటిది $3 ట్రిలియన్ అట. ఏం $1 ట్రిలియన్? ఏంది మీ కథ? ఎట్లయితే చెప్పండి. డొనాల్డ్ ట్రంప్కి ఇట్లా ఇస్తా అని చెప్పిండా, అప్పుకి ఇట్లా ఇస్తా అని చెప్పిండా? అప్పులు తీసుకొచ్చే ముఖాలు తప్ప ఆమ్దార్ సృష్టించే ముఖాలు కాదు వీళ్ళవి. ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రాలకు పారదోలేరు, ఉన్న యూనియన్ పక్క రాష్ట్రాలకు అమ్మేసిర్రు, రైతు బంధువులను మింగేసిర్రు. ఈరోజు ఆ కరెంటును కూడా పక్క రాష్ట్రాలకు అమ్ముకొని 20 గంటల కరెంట్ ఇవ్వాల్సింది పోయి ఈరోజు తిప్పి కొడితే 19 గంటల కరెంట్ కూడా చక్కగా రావడం లేదు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, 3 ట్రిలియన్ ఎకనామీ, మై టార్గెట్ ఇస్ 3 ట్రిలియన్ ఎకనామీ. మొన్న ఏమన్నాడు, నన్ను కోసుకొని తిన్నా కూడా నెలకు 18,000 కోట్ల రూపాయలు రావడం లేదని చెప్పినోడు $3 ట్రిలియన్ ఎకనామీ యాడ్ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? వరాలు చెప్తుండ వీళ్ళ తమ్ముళ్ళు గిట్ట అందరూ కలిసి పొలాలు చెప్తా ఉన్నారు, లేకపోతే ట్రాక్టర్లు తోలుతా ఉన్నారు, కౌలు చేస్తా ఉన్నారు. యాడ్ తీసుకొచ్చిన పైసలు, మొన్న తీసుకొచ్చిన అప్పులు ఎక్కడి నుంచి? హార్కో కంపెనీ నుంచి కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కానీ, మన ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి మరి కొన్ని వేల కోట్ల రూపాయలు పందిరెక్క దుబ్బుకొని తీసుకొచ్చి, 1 కాదు 2 కాదు మిట్లారా, 2,00,000 కోట్ల రూపాయలు ఎవడబ్బో సొమ్మది దొప్పేసి లోపల ఏం చేసినా కూడా లేదు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టింది లేదు, ఒక ఇటుక ఇట్లా తీసి అట్లా పెట్టింది కూడా లేదు. వీళ్ళు ట్రిలియన్ ఎకనామీ గురించి మాట్లాడతారు. ఇట్లాంటి వాళ్ళు మనోళ్ళు. మళ్ళీ ఆ గవర్నర్ పేరు మీకు చెప్పడం మర్చిపోయినా, తెలుగులో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగం
ఇక ఆయన ప్రసంగాలు చేసి ఇక రేవంత్ రెడ్డిని ఎద్దవ చేసే కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ 2047 సంవత్సరంలో మీ అధికారంలోకి వస్తున్నాం అని రేవంత్ రెడ్డి ఏదైతే ప్రకటన చేసిండో, ప్లీజ్ ఒక్క ఓటేయండి, ఒకే ఒక్క ఛాన్స్. తులం బంగారం పక్కన మీకు సిల్వర్ గోల్డ్ ఇస్తా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. స్కూటీల మీద కూర్చోవడానికి కవర్లు ఇస్తా అనుకుంటూ మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అందుకని రైతులు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఓటేసి మా దెబ్బెందో చూపెడతామని రైతులు కూడా అంటూ ఉన్నారు. అట్లా మన రాష్ట్రంలో కూడా జోకే బ్యాచ్ కూడా దిగింది. చూద్దాం వాళ్ళు ఎట్లా జోకుతారో, మరి కిలో బాటలు ఉన్నాయో, తరాజులు గిట్లున్నాయో, లేకుంటే ఆర్జీటీవీ గిట్ల పంపాలనో అన్ని కొన్ని రోజుల్లో చర్చించుకొని మరి వాళ్ళ గిఫ్ట్ పంపించే కార్యక్రమాలు చేద్దాం పార్సల్లో.